పర్సనల్ లైఫ్ని కూడా సాటిస్ఫాక్షన్ చేసి మా పాప పెళ్ళయింది, ఆమె లైఫ్ని కూడా అత్తగారింటికి వెళ్లకుండా కోచింగ్ల సెంటర్లో ఉండి చదువుకుంటూ మేము ఫీజులు కట్టి అవన్నీ భరిస్తూ ఇది చేసి లాస్ట్కి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎంత సఫర్ అవుతుందో అందరు అర్థం చేసుకోవాలండి అందరూ. నాకు 7 బిడ్డలు, ఒక బాబు సార్. మేము కూలీ నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ. మా పిల్లలకి కూడా పనికి పంపించి ఈ అమ్మాయికి చదివించినాం. ఎందుకంటే మా అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందని. కానీ 3 కోట్లు ఇచ్చినారంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేవు. 3 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్ మేము? గ్రూప్ 1 పరీక్షల విధానాన్ని రాజకీయం చేయొద్దని ర్యాంకర్ల తల్లిదండ్రులు పేర్కొన్నారు. పలు పార్టీ నేతల రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దని సూచించారు. 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారనే ఆరోపణలు సరికాదని చెప్పుకొచ్చారు. అసత్య ఆరోపణలు తమను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.